మర్యాద రామన్న కథలు. సుబ్బన్న ముత్యాలమ్మ దంపతులకు చాలా ఏళ్లుగా సంతానం లేక పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ భద్రాద్రి రామయ్య దర్శనం కోసం వచ్చారు. శ్రీరాముని వరప్రసాదంలా చిట్టడవిలో ఒక పిల్లాడు దొరికాడు ఆ దంపతులకు. అతనికి రామన్న అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. రామన్నకు వయసు పెరిగినా బుద్ధి వికసించలేదు, చదువు అబ్బలేదు. కులవృత్తి అయిన గొర్రెలు కాచుకురమ్మని అతన్ని అడవికి పంపితే అతని అమాయకత్వం వల్ల గొర్రెల్ని దొంగలు తోలుకెళ్లారు. తండ్రి నీ మొహం నాకు చూపించొద్దని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. రాత్రయింది. అక్కడే అడవిలో ఉన్న ఒక పాడుబడ్డ గుడిలో తలదాచుకున్నాడు రామన్న. ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. అమ్మవారి అనుగ్రహంతో రామన్నకు అఖండమైన తెలివితేటలు లభించాయి. అదృష్టం నిన్ను వరిస్తుంది, నువ్వు ఏదంటే అది జరిగి తీరుతుందని వరమిచ్చింది కాళీమాత. అప్పటి నుంచి రామన్న కాస్త మర్యాద రామన్నగా అందరి మన్ననలు అందుకోసాగాడు. తల్లిదండ్రులు చాలా ఆనందించారు. కొద్ది రోజులకే రామన్నకు ధర్మబద్ధమైన న్యాయవేత్తగా, తగవుల తీర్పరిగా మంచి పేరొచ్చింది. ఒక పేదరాశి పెద్దమ్మకు 4 దొంగలతో తగవచ్చింది. అసలు ఒప్పందం ప్రకారం వాళ్ళెప్పుడూ ఆమెకు దాచమని ఇచ్చిన 1000 వరహాలు వాళ్ళు నలుగురు కలిసి వచ్చి అడిగినప్పుడే ఇవ్వాలి. కానీ బయట 3 దొంగలు మాట్లాడుతుండగా వాళ్ళని చూపిస్తూ ఏదో చెబుతూ పెద్దమ్మని ఏమార్చి ఆమె దగ్గరున్న డబ్బు మూటను తీసుకొని అటు నుంచి అటే ఉడాయించాడు. ఏదో పని మీద రాజధానికి వచ్చిన రామన్నతో ఈ విషయం చెప్పుకుని బాధపడింది పెద్దమ్మ. దొంగలు ఆమెను న్యాయాధికారి వద్దకు తీసుకెళ్లగా అతను వారినే సమర్థించిన సంగతి చెప్పింది. రామన్న విషయమంతా విని ప్రభువులకు పోయే కాలం, రాజోద్యోగి తప్పు చేస్తే అది ప్రభువులు చేసినట్టే అన్నాడు. ఇది విన్న రాజభటులు రాజును తిట్టిన నేరానికి అతన్ని బంధించి కొలువులో హాజరుపరిచారు. రామన్న తనకు ఏ అపచారం చేయలేదని అతన్నే తీర్పు చెప్పమని కోరారు ప్రభువు. ప్రస్తుతం 3 దొంగలే ఉన్నారు కాబట్టి 4వ వాడిని తీసుకురాగలిగితే పెద్దమ్మ వరహాలు చెల్లిస్తుందని తీర్పు చెప్పాడు రామన్న. 4వ వాడు దొరకడం కల్లా. అది రామన్న యుక్తి. తీర్పు అందరికీ నచ్చింది. ప్రభువు కూడా రామన్నను న్యాయాధికారిగా ఉండమని కోరాడు. ఇదండి ఇవాల్టి కథ. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.